మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అప్పుడు కూడా మారు మనసు పొందరంట, తిడతారంట. చూడండి, అసలు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా, అది నోట్ చేసుకోండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, బాగుంటుంది. అంత మాటను పెట్టుకుని ఊరికి ఏదో నిర్లక్ష్యం చెప్తాయండి. అప్పుడను మళ్ళీ ఆ వచ్చిన మళ్ళీ చదువు 9వ వచ్చినమ్మా, చదవండమ్మా మీరే. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఆయన మాట కొరకు కనిపెట్టిన వారు కారు అని మనం అక్కడ చూసాం. మన పిల్లలు కనిపెట్టలే, వెంటనే మర్చిపోయారంట, బొంకారంట, కనిపెట్టలేదంట. సేమ్ ఇప్పుడు కూడా ఈ రేపు రాబోయేది కూడా వారు అప్పుడు ఇంత చూస్తే అప్పుడు మారు మనసు పొందడం, దేవుడు నామ అప్పటికి ఇంకా దూషిస్తూ ఉంటారంట. ఇన్ని జరుగుతూ ఉంటే దేవుడు అంటే నిజంగా మమ్మల్ని కాలుతాడా? అన్యాయస్తుడే దేవుడు. ఒక ఆమె ఏడుతుంది, రాజశేఖర్ గారు చచ్చిపోయినప్పుడు, దేవుడికి అసలు ఏ మాత్రం ఏది లేదని భలే కనిపిస్తావు. పాతకానికి గుడి కట్టింది నోటి ద్వారా ఆ మనిషి అసలు దేవుడు అన్యాయస్తుడండి, లేకపోతే రాజశేఖర్ గారు ఆ మాట్లాడే మనిషి తెగ అన్యాయస్తురాలు. అసలు న్యాయం గురించి ఆమెకు తెలిసి మాట్లాడకూడదు వాళ్ళు. నేను ఎదుటి చెప్పేసోడు, ఈ టీవీలో కదా చూస్తున్నాము. అట్లాగా అంటే ఎమోషన్ ఏదో రూపాయి పాపేసుకుని ఉంటుంది ద్వారా దాని గురించి విడిపోతా ఉంది. అది కాదు, ఈయన సృష్టికర్త. ఒకటే గుర్తుంచుకోవాలి, ఏ మనిషి కంపేర్ చేసేటప్పుడు మనిషి తన వంతు చేయాలి. ఒక డ్యూటీ అప్పచెప్పాడు కాబట్టి అది చేయాలి అతను, అంతే. ఈయన రోలర్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం ఇవ్వాలి. అప్పుడు కూడా వారు మారు మనసు కాదు అని. ఆ తర్వాత 10వ వచనమా, 5వ దూత తన పాత్రను ఎంత పట్టింది టైం? కన్నంట. సరే కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఒకవేళ నేస్తుంటే ఇక్కడే వేసి కూర్చోండి. మళ్ళీ టీ కంటే మళ్ళీ అరగంట పోయింది. అరగంట పోయితే అసలు మొత్తం సమయం పోయింది. మత్తులుగా ఉంటాయి. 10వ వచనం ఈ పాట పాడు. ఓ మానవుడా కొంచెం రిలాక్స్ తీసుకుంది. మరి అంటే ఇబ్బంది పెట్టలేదు మీరు కొంచెం, ఎందుకంటే మళ్ళీ అదంతా కక్కేశారంటే గొడవ అయిపోయింది. నాకు దేవుడు ఎక్కించుకుని గట్టిగా పోతుందో లేదని కూడా నేను కూడా నా ఇంట్లో గమనించాలని కోరుతున్నాను. నేను వస్తాను. అవును, అటు ఇటు తిరిగినండి, ఆమె కుదిరేసేసాను. రాదు వాసనలే కాదు. ఈ పాట దీంట్లో ఉండదు. పాడతాను, 2 సార్లు పాడతాను. ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా.
గ్రంథాలు వేకాడగా గ్రంథాలలో వాడి గ్రంథాలు వేకాడగా గ్రంథాలలో వాడి గ్రంథంబు పట్టవాయలై పొందుదురు గ్రంథంబు నరులల్ల క్రియలో తోపున పరితీర్పు పొందుదురు మరణాము మృతులా లోకము గురియౌను అగ్నికి నరులల్ల క్రియలో తోపున పరితీర్పు పొందుదురు మరణాము భయంకరము
తీర్పు నందున యేసు నిరక్షకుడే మహాభయంకరము సింహంబు కానుండు మహాభయంకరము సింహంబు కానుండు దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును యెహోవాని పేరందున్నదో వాడగ్నిలో పడును దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును యెహోవాని పేరందున్నదో వాడగ్నిలో పడును ప్రభు కూడా మనకి ఒక మంచి మాట మనతో మాట్లాడుతూ ఉంటారు. మొదటి అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు. మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను ప్రతి చూచును. నేత్రము ఆయనను చూసును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయన పొడిచిన వారును చూసెదరు. భూజనులందరూ భూజనులందరూ ఆయనను చూచి ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. కొట్టుకుంటారంట. అవును. ఇప్పుడు కొట్టుకుంటే నీకు గొడవ ఉండదు, అప్పుడు కొట్టుకుంటే పని ఉండదు. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి కొట్టుకోవటంగా నువ్వు అలవాటు చేసుకున్నావు అంటే ఆ రోజు నువ్వు కొట్టుకోవటానికి ఇప్పుడు నుంచి కొట్టుకుంటున్నావు కాబట్టి నేను ఆలకిస్తాడు ఆయన. ఇప్పటి నుంచి నువ్వు కొట్టుకోవాలి రొమ్ము. వా అనేక మంది సేవకులు అనేక విషయాలు నాకు తెలియదు. దాని ప్రకారంగా నా జీవితాన్ని కట్టుకునేటట్టు నా జీవితాన్ని నిజంగా సమర్పణ చేసుకోవడానికి ఒక మంచి ఆలోచన నాకు కలుగ చేయాలి. ఆయన అంటున్నాడు, నీకు ఆలోచన చెప్పేది, నువ్వు నడవలసిన మార్గమును నేను నడిపించేది. చూడండి అసలు మన తల్లిదండ్రులు కూడా ఇసిగిపోతారు, ఒక్కోసారి అయితే వదిలేస్తారు. అట్లాంటిది కాకుండా ఆయన ఆలోచించి చెబుతానంటున్నాడు, నేను నడిపిస్తానంటున్నాడు. అప్పుడు కూడా నువ్వు సార్ ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో నీ మాట నేను వెళ్ళలేదు, అయ్యో నీ ఎంత కొట్టుకుంటే సుఖం ఉంది. అప్పుడు అంటున్నాను నేను, ప్రయోజనం లేదు, నథింగ్. ఇప్పుడు ప్రయోజనం ఉంది, నువ్వు రొమ్ము కొట్టుకుంది. సమయం ఉంది, నీకు ఇల్లు చక్కబెట్టుకోవటానికి సమయం ఉంది, నీ ఆలయాన్ని నువ్వు కట్టుకోవడానికి సమయం ఉంది. ఆలయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. పౌలు గారు అదే చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనం చూడు ఏముందో అక్కడ. చూడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసినాడా? దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. మనం పరిశుద్ధ ఆలయం హోలీ. ఏది అసలు హోలీ అని మాట్లాడకూడ ఏ మనిషిని పెడితే మన ఆయన ఫోన్ చేసి మనం చూస్తున్నాడు సురేష్. ఆ మాట నాకు భర్త గుర్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఆ డేవిడ్ వాడికి అట్లాగే సమాధానం చెప్పాలన్నాను. ఆయన పేరు డేవిడ్, కింగ్ ఆఫ్ డేవిడ్. ఎందుకు ఆ పేర్లు పెట్టుకోవాలి? ఎందుకు అసలు ఆ పేర్లు పెట్టుకొని ఆయనకి ఎందుకు అంత అవమానం తీసుకురావాలి? భ్రష్టత్వం కలిగి జీవించాలి అంటున్నాను నేను. పేరు మార్చుకో. మా అయ్య సేవకుడు, నేను సేవకుడు, ఏదేదో చెప్పుకుంటా ఉంటాను. ఈ సేవకుడు అయితే నీ దృష్టిలో ఉండవు, దుష్టాత్మతో కూడుకొని ఉంటారు. అదే అక్కడ అంటున్నాడు, వాడికి అట్టనే చెప్పాలన్నా లేకపోతే కూడా. ప్రభు అట్టనే చెప్పాడా? తిట్టేటట్టు చెప్పాడు. మనం అందరం తిట్టిపోతాడు. ఆయన తిట్టకుండా మనకు చాలా సాఫ్ట్గా చెప్పొచ్చాడుగా. కొండ మీద అంటున్నాడు, 5వ అధ్యాయం చూస్తే మొదటి వచనంలో ఉంది, ఏమంటున్నాడు? ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. కొండ మీద కోసం 5వ అధ్యాయం. ఆయన ఆ కొండ ఎక్కి కూర్చుని తన శిష్యుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను.
ఆత్మ విషయమే దీనిలైన వారు పరలోక చూడండి ఎంత సాగు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తర్వాత దుఃఖ అదేనా దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎంత సాత్వికంతో చెప్పారు చూడండి. అట్లా అదేనమాట ప్రియుల. ఇక్కడంట ఆ దినాన రొమ్ము కొట్టుకుంటారంట ప్రియుల. ఈ రోజు నుంచి మనం అది అలవాటు చేసుకుందాం. రొమ్ము కొట్టుకోవడం జాగ్రత్త పడండి, నాయనలు దయించి. మీరు జాగ్రత్త పడండి, నాయనలు దయించి. అప్పుడు కూడా మారు మనసు పొందిన వారు ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు చాలా చాలా భయంకరంగా ఉంటాయి ఆ మాటలు ప్రియులారా. తర్వాత మనం వద్దాం మన భాగంలోకి. ఏంటి తర్వాత ఏంటి? 5వ దూత కదా, 4 వరకు అయిపోయింది. అంటే మారు మనసు పొందిన వారు కాదు, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన 11 సారీ. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి చూడండి, వేదనలు పుండ్లు, వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందు ఉన్న దేవుని దూషించిన గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. తమ క్రియలను మాని వారు చేసే పనులు మానేసేసి మారు మనసు అప్పుడు కూడా పొందట్లేదంట ప్రియులారా. అసలు మీరు గమనిస్తున్నారా ఆ మాటని? అసలు చూడండి, అసలు ఎంత బాగా రాశాడు పరిశుద్ధాత్ముడు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. 5వ దూత నేను ఇంకోసారి చదువుతాను, మీరు దానిలో ఉన్న సారాంశం తీసుకోండి హృదయాలు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనిచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి వేదనను బట్టి అనేక రకాల వేదనలు. అప్పుడు అంతవరకు సూర్యుతో కాలవర్షం, నేలలో రక్తమయమవటం, ఆ వాసన, ఆ జీవ జంతువులు చనిపోవడం, ఇవన్నీ వేదనలు ఆ బాధలు బట్టి పరలోకమందున్న దేవుని దూషించిని గాని తమ క్రియలను మాని వారు మనసు పొందిన వారు కాదు. అప్పుడు కూడా సరెండర్ అవ్వట్లేదు. అప్పుడు కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు, నేనే గొప్ప అనుకుంటున్నాడు దేవుడిని. ఇవన్నీ వస్తుంటే కూడా, ఇవన్నీ ఒకటి వాళ్ళ ఒకటి పెట్టంటే కూడా అప్పుడు బాగాలేదంటానికి తనలో కన్వర్షన్ జరగాలి. అప్పుడు ఇవన్నీ చూసి కూడా కనీసం మరి ఇవన్నీ ఖర్చు చూడండి, నీళ్ళు, వాసన, ఫుడ్లు, అనేక రకాల వేదనలు అయినా కానీ వారు మనసు వారి క్రియలు మాని, వారు చేసే పనులు, ఆ పాడు పనులు మాని దేవుని కోసం అప్పుడైనా జీవితామని ఒక మనస్తత్వం రాకుండా వాళ్ళు అట్లాంటి రోజులు తిరిగారు. ఆ రోజు చాలా జ్ఞాపకం చేసుకుని అట్లాంటి రోజుల్లో మీరు ఉంటే చాలా బాధపడతారని నేను రాష్ట్ర సమయంలో చెప్తా ఉన్నాను. అలాంటి దేశం మీరు అసలు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. క్రియలు మరి ఆ రోజు నువ్వు కూడా అట్లాగే ఉంటావు. నేను అట్లా ఉంటాను, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాను అనుకుంటున్నావు. మరి ఇప్పుడు బైబిల్ చదివితే నిజంగా నువ్వు రేపు వచ్చినప్పుడు ఆ స్వరం వినాలిగా. అక్కడికి ఎందుకు అసలు ఉంటావు? నేను బైబిల్ చదువుకుంటున్నాను కానీ నేను క్రియలు మారుకుంటే నా క్రియలు అప్పుడు చేంజ్ చేసుకుంటాను అనుకుంటున్నావు నువ్వు మనసులో. అప్పుడు సమస్యలు అలాగ ఉంటాయి. అలాంటి సమస్యల్లో నిన్ను ఒత్తిడి చేస్తా ఉంటాయి. ప్రభు ఆర్డర్ చేసేసాడంటే, చేశాడంటే నువ్వు చాలా జాగ్రత్త పడాల్సింది. పడాలి అక్కడ మనకి హెచ్చరిక చేస్తావు ఆయన మాటలు. అంతవరకు అది వేదనలు అనేక రకాలతో మానవుని ఇచ్చేస్తారు. అయినా కానీ వారు క్రియలు మాని వారు మనసు పొందిన వారు కాదు అని అక్కడ మనకి స్పష్టంగా ప్రభు తెలియజేస్తాం. ఇంత స్పష్టంగా తెలియజేస్తే కూడా మన మనస్సు నిజంగా మనం ఆయన కొరకు మరి సమర్పణ చేసుకోకపోతే చాలా కష్టాలు, చాలా నష్టాలు మీకు జరుగుతాయి. మీరు అప్రమత్తులై ఉండాలని
అప్రమత్తులై ఉండాలి. మన ఎవడు వాడు వచ్చాడంట ఊళ్ళో ఇళ్ళలో పడి నల్లగొన్న అంట ఆడవాళ్ళని చెరుస్తూ ఉన్నాడంట. వాడి కోసం 50-60 మంది ఆ 2 వీధుల వాళ్ళు ఒక వీధిలోకి వచ్చేసేసి అక్కడ కత్తులు పటాలు తీసుకొని వాడి కోసం ఎత్తున్నారు. దొంగ వస్తాడని తెలిస్తే నిద్రపోం కదా. తిరిగిన తర్వాత ఇంత సామాన్లు పెట్టుకుని వాడు వస్తాడు. ఏ టైంలో వస్తాడో తిరిగి వస్తానంట. వాడి కోసం పారాపుషార్ చలిమంటలు కూడా వేసుకుని జనం. ఆంధ్రప్రదేశ్లో అట్లా ఉండాలి. మీకు ఇక్కడ లేదేమో కానీ సమస్యలు వచ్చింది. అట్లా కాసుకొని ఉన్నారు ఈ మధ్యకాలం. కానీ మరి చూడండి, దానికోసం ఏదో ఆనుసారం ఏదో తీసి కొట్టుకెళ్తాడని ఇంత భయపడి ఆత్మానుసారంగా నువ్వు ఎంత కోల్పోతున్నావు. ఆత్మను కోల్పోతావు. మరి ఆ విషయాన్ని నువ్వు చాలా జ్ఞాపకం చేసుకోవాలని మనకి రాత్రి ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నారు. 12వ వచనం కాడికి వద్దాం. 6వ దూత తన పాత్రను మహానది అంట యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఇప్పుడు ఎండలేదంట. ఇప్పుడు ఎండుదంట. ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆయన లేఖనంలో రాసిన ప్రకారం అక్కడ మళ్ళీ ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి ధ్యానం చేద్దాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాయి. ఎంత మట్టుగా అసలు ఆ నీళ్లు ఎండిపోవాలంటే ఇప్పుడు కావాలని వాటిని ప్రభు ఆర్డర్స్ ఇస్తున్నాడు. యూఫ్రటీస్ సముద్రంలో మార్గం కలగజేసిన ఆయనకి నువ్వు భయపడలేంది? సముద్రంలో మార్గం కలిగి ఎడారిలో నీళ్లు ఉడికింపజేసే దేవునికి అసలు భయపడవేంది? ఆయనకి నువ్వు అసలు లోపడవేంటి? అయ్యో, చాలా విచిత్రంగా ఉంది ఈ మాట. అసలు ఎందుకు అట్లా నువ్వు అట్లా చేసుకుంటా ఉన్నావు? నువ్వు చాలా కష్టం ఆయన చెబితే ఆర్డర్స్ చేయాలి. అన్నీ కూడా లోపడతావు. సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో. నువ్వు ఆయన ఆధీనం నిలిచిపోయి అసలు నువ్వు ఉండాలి అసలు యథార్థంగా. ఎందుకంటే అక్కడ అది చూస్తే కూడా తొమ్మిది మంచి చూసినప్పుడు ఏమంటున్నాడు? ఆకాశం అంతరిక్షము ఆయన మహిమపడుతుందని దావీదు రాజు 19వ కీర్తనలో కూడా రాస్తాడు. పగటికి పగలు బోధ చేస్తూ ఉన్నారు. మనం మళ్ళీ 148 చూసినప్పుడు అక్కడ వాటన్నిటిని నిత్య స్థాయిలుగా ఆయన క్రమపరిచాడని రాసింది. నువ్వు ఏదన్నా నువ్వు లోపరుచుకోవాలంటే దానికి కళ్ళెం పెడతావు. గుర్రం అయితే మరి షిప్ అయితే చిన్న షిప్పాన్ని పెడతావు. మరి ట్రైన్కి ఓడి పెడతావు. బస్సుకి ఒకటి ఉంటుంది. ఇంతలో ఆ బస్సు నడుపుతానికి నువ్వు చిన్నది పెట్టుకొని ఎంతో తెలివితేటలు చేస్తావు. నువ్వు కట్టుకోలేకపోతున్నావు. ఎన్నింటిని కట్టేస్తున్నావు కానీ నిన్ను నువ్వే చేసుకోలేకపోతున్నావు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం చూడ కనులీయుమా దేవా నిన్ను పాడ స్వరమీయుమా నిన్ను చూడ కనులీయుమా దేవా నిన్ను పాడ స్వరమీయుమా. దాంట్లో ఉంటుంది ఏమంటే పెద్ద క్రియలను దృష్టింపకను నా కన్నులను త్రిపివేయుము. 119 దావీదు కీర్తనలో దావీదు రాజు అంటాడు, వ్యర్థ క్రియలను దృష్టింపకను నా కన్నులను త్రిపివేయుము. నా యజమానుడ ఏందమ్మా మీకు వచ్చుగా పాడినది? నా యజమానుడ నీ వైపు చూచి నా యజమానుడ నీ వైపు చూచి విజయము పొందగ నిజ బలమిమ్ము. విజయము పొందగ నిజ బలమిమ్ము. నిన్ను చూడ కనులీయుమా దేవా నిన్ను పాడ స్వరమేయుమా. నిన్ను చూడ కనులీయుమా దేవా నిన్ను పాడ స్వరమేయుమా. అగ్నియే నాలుక నా శరీరము
నాలుక నా శరీరమున చేదు మాటలా నాదు నోటిని, చేదు మాటలా నాదు నోటిని, జీవధారలా ఊటగజేయుము, జీవధారలా ఊటగజేయుము, నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమేయుమా, నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమేయుమా. మనం మొత్తం కూడా మరి చూడు తలంపులు, ఆలోచనలు, మాటలు చూడండి. చేదు మాటలు మనం మాట్లాడితే ఒక మనిషితో గొడవ జరుగుతుంది. మనం మాట్లాడేమంటే గొడవద్దు ప్రియులారా. ప్రభు మాట్లాడేటంటే కార్యం జరుగుతుంది. మనం నోరు తెస్తే కంపు, ఆయన నోరు తెస్తే సువాసన. అట్లాంటి పరిస్థితి మన సర్ప విషయం ఉంది. మనం వాడుకుంటున్నాం చెబుతున్నాడుగా. అపోస్తుడైన భక్తుడు రాస్తా ఉన్నాడు. ఆయన ఉందని నాకుండే, మరి నీకు ఉండేడు, నిన్ను అంటున్నావు కాపాడు, నాకుంది, నేను ఎన్ని సమర్పించుకున్నాను. సర్ప విషయం ఉంది, వాడుకుంటున్నా సర్ప విషయం ఉంది. అక్కడికి వచ్చేసరికి ప్రతివాడు దాంట్లో వచ్చి 14 వచ్చిన అనుకుంటా, 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చెందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టము వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవునట్లును, ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని భయం లేదంట. అసలు దేవుని ఎదుట భయం లేదంట. మనకు భయం ఉందని చెప్పుకుంటున్నాం, వాళ్ళు భయం లేదంటారు. రెండింటికి తేడా కనపడుతుందన్న. అది భయం ఉందని చెప్పుకొని నీ ప్రవర్తన ఎలా ఉంది అంటున్నాడు. అంటే చాలా చాలా జాగ్రత్తగా నువ్వు రెడీ అవ్వాలి, చాలా జాగ్రత్తగా రెడీ అవ్వాలని అక్కడ మనకు ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇలా తర్వాత మనం చూద్దాం ఇక్కడ మన ప్రకటన గ్రంథంలోకి. ఏదో వచ్చిన 13 చదవండి. ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూసి తిని. ఘట సర్పం అంటే ఘట సర్పం అంటే ఆ ఘట సర్పం కాకూడదు, అట్లాంటి మనిషి వాడు. ఘట సర్పం ఎట్లా ఎంతో క్రూర జంతువు, అట్లాంటి మనస్తత్వం కలిగిన వాడు అనమాట. క్రూర మృగము, అబద్ధపు ప్రవక్త, ఇవన్నీ ఏంటంటే వాడికి సంబంధించింది. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తల నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూసి తిని. తర్వాత 14 వచ్చి అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్మగిద్దెను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుస్తున్నాను. ప్రభు అంటున్నాడు. ఎలా వస్తున్నాడు అంటున్నాడు? ఆ మాటే చదువు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. మీరు కూడా చదవండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుస్తున్నాను. అందరం కూడా ఈ మాటను గమనించాలి. ఇదిగో నేను దొంగ ఎందుకు వస్తాడు? దొంగ ఎందుకు వస్తాడు? చీపుర్లు జాంతాడు తీసుకెళ్తాడా? టీవీలు తీసుకెళ్తాడా? మోసుకెళ్ళి వెళ్తాడా? దొంగ ఎందుకు వస్తాడు? విలువైన వస్తువుల కోసం వస్తాడు. బంగారం ఉంటే వాడికి మరీ మంచిది. ఇంత బంగారాన్ని మూటగట్టు జేబులు పడేసుకో, చెవుడికి తెలియదు, బయటకు తింటారు. టీవీ మాత్రమే ఒరే ఇంటి నుంచి టీవీ తీసుకెళ్ళి ఎరగొడతారు. దొంగ ఎందుకు వస్తాడు? మేలిమైనది విలువైన వస్తువుల కోసం దొంగ వస్తాడు. ఏంటో తెలుస్తుంది, కనుక్కుంటాడు, వాటి కోసం వాడు వస్తాడు. అయితే ప్రభు ఎందుకు వస్తున్నాడంటే విలువైన మనుషుల కోసం, ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేసే వారి కోసం. అది అంటాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఇది
16వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన 16వ అధ్యాయం 13-14 వచ్చిన చదువు. 13-14 రచించుకోండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. ప్రేమతో దేవుళ్ళు ప్రభువులో చేయండి. ఆ చేసేవాళ్ళు ఆ టైంలో ఉంటారు. వాడు కోసం వస్తున్నాడు, ఇదిగో నేను దొంగ వలే వస్తాను. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారా, తిరిగి పడుతున్నారా? వాళ్ళన్నా ఉంటారు లిస్టులో ఎన్నిక ఉంటుంది కదా కొంతమంది. ఆ ఎన్నికైన వాళ్ళ కోసం అట్లా వస్తున్నారు. ఇదిగో నేను దొంగ వలే వచ్చేసాను. దశలోనికులు కూడా మనం చూసాం కదా, 15 నుంచి చూసినప్పుడు 5వ అధ్యాయంలో 15 నుంచి మనం చూస్తాం. అక్కడ ఉంటాయి కొన్ని మాటలు చూడండి. అక్కడ కూడా మళ్ళీ నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉదయకాలం లూకా శుభవార్తలో కూడా, ఇది తిండి వలన మత్తు వలన ఐక్యుల విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినములు మీ మీదకి అకస్మాత్తుగా రాకుండా ఉండే నిమిత్తము ఆయన కొరకు మీరు మరి ఇదే కలిగి ఉండాలంటాడు. ఇక్కడేమంటాడు దశలోనికుల్లో, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలిసింది. ఆయన ఎప్పుడు వచ్చేది? మనం పగటి సంబంధులు కాబట్టి ఎప్పుడు వస్తాడో ప్రభు మనకు తెలుసు, నాకు తెలుసు అనే దీని మీద నువ్వు బేసిస్ అయి ఉన్నావు. నీ కొరకు వస్తున్నాడు ఆయన దొంగ వలె, నీ కొరకు వస్తున్నాడు ఆయన దొంగ వలె. అంటే విలువైన నీ కొరకు ఆయన విలువైన జీవితాన్ని నువ్వు జీవించాలని ఆయన వస్తా ఉన్నాడు. పిల్లారా, ఇక్కడ చూస్తేనే ఇప్పుడు ఎట్లా ఉందంటే మార్కు శుభవార్త 13వ అధ్యాయము, మార్కు శుభవార్త 13వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుతున్నప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. సమీపంలోనే నెక్స్ట్ ద్వారము దగ్గరనే ఉన్నాడని. ఏ ద్వారం? ఏ ద్వారం? మనం చూసాము హృదయమనే వస్త్రములు దివ్యాంబరములు. అక్కడ మాట్లాడుడై వచ్చుచున్నాడు నీ కొరకు యేసు. మేఘారూఢుడై వచ్చుచున్నాడు నీ కొరకు యేసు. ద్వారము తెరచి వేచియుండుము, ద్వారము తెరచి వేచియుండుము, నీటి సూర్యుడు ఉదయించునుగా, నీటి సూర్యుడు ఉదయించునుగా. మేఘారూఢుడై వచ్చుచున్నాడు నీ కొరకు యేసు. మేఘారూఢుడై వచ్చుచున్నాడు నీ కొరకు యేసు. తొలగించుము నీ మలిన వస్త్రములు, ధరించుము నీ దివ్యాంబరములు. తొలగించుము నీ మలిన వస్త్రములు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను, నెగించును తన కృపదీవెనలు, కురిపించును తన కృపదీవెనలు. మేఘారూఢుడై
కొరకు యేసు మేఘారూఢుడై వాచుచున్నాడు, నీ కొరకు యేసు. ఆయన విలువైన ఆ ప్రార్థనా పరుడు, నిజమైన క్రైస్తవులకు ఆయన దొంగలాగా వస్తానని అక్కడ. అంతేగాని మరి దొంగలాగంటే ఈ దొంగలాగా కాదు పిల్లారు మీరు అనుకుంటున్నారు. దొంగలాగా ఒక ఆయన అడుగుతున్నాడు, దొంగలాగా వస్తాడని చెప్పాడు కదా ప్రభు, నువ్వు కోరుకున్నావు దొంగలాగా వచ్చేటోడు ఆయన దొంగ ఏంది అని అడుగుతున్నాడు. తెలియదు అంతే. అట్లాగే మనం తెలిసి కూడా మనం అట్లా వాడికి మనకి ఏం తేడా నాకు కనపడతల్లా. ఒకవేళ నువ్వు దొంగలాగా వస్తున్నాడని నువ్వు నిజంగా ప్రార్థన సిద్ధపడి ఉంటే వాడు కాసుకోలేడు, నువ్వు కాసుకుని ఉంటావు. అది నాలో ఉన్న ఆ బాధ మీతో వ్యక్తపరుస్తున్నాను. మీరు కూడా దొంగలాగా వస్తున్నాడు అనే దానికి మీనింగ్ దొంగలాగా వస్తాడంటే నీకు అది వాడికి తెలియపోయినా ఒకటైంది, నీకు తెలిసినా ఒకటైంది. నువ్వేం జాగ్రత్త పడుతున్నావని నా బాధ. జాగ్రత్త పడాలని ఈ రాత్రి సమయంలో ప్రభుకి మన పట్ల మంచి ఉద్దేశం అయింది. ఆ తర్వాత నేను దొంగ వలె వచ్చుస్తున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుతున్నందున జనులు తమ దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు. మెలకువగా ఉంది అంటే మెలకు అంటే చెప్పాను, దేవుని మాటను అంగీకరించి దాని ప్రకారంగా నీ జీవితంలో అమలు చేసుకుంటూ నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ భార్యని మరి దేవుని కొరకు మరి ఉదయం సాయంత్రం వాక్యం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని పాట పాడుకొని శుభ్రంగా సంతోషంగా అది సిద్ధపరచుకోవటం అన్నమాట. ఊళ్ళో వాళ్ళని సిద్ధపరచడం తర్వాతే ముందు నీ కుటుంబాన్ని పట్టుకో. ఇంట్లోనే మళ్ళీ సోమర్థనం అయిపోయింది అనుకో, మళ్ళీ చాలా బాగా ఒక్కడికొక్కడు ప్రోత్సాహపరచుకోవాలి. తినుంటాగా నీరసం, బలహీనత అంటున్నాడు. అక్కడ అంటున్నాడు. మనం ఇందాక చూసాం, లోకాల్లో చూసాం. తిండి వలనను మనం అలాంటి వాళ్ళనే మనం గుర్తు చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా. అంతా గుర్తు చేసినా దానికి సిగ్గులే నమ్మక నవ్వేసే కానీ మనం చూసుకుంటానే ఉంటాం. కానీ సరి చేసుకో, ఇది వచ్చింది సరి చేసుకుంటానికి నువ్వు ట్రై చేయమంటున్నాడు. తిండి వలన నువ్వు మత్తు వలన దాన్ని కొంచెం తగ్గించుకుంటావు. రాత్రి సూత్రం చెప్పాడు సురేష్ గారు. ఏంటి ఆ సూత్రం ఏం చెప్పిందంటే రాణి గారు పొద్దున ఫుడ్ గట్టిగా లాగేయాలంట. ఎందుకంటే పొద్దున గట్టిగా లాగించాం. మధ్యాహ్నం ఆ తర్వాత ఏందో మంచి తరగతి తిన్నాడు. రాత్రికి అందుకే రాత్రి మనం బెచ్చగాడి బెచ్చగాడి ఎందుకంటే తెల్లరి గట్ట పావు తక్కువ 4:30కి లెగిస్తానికి ఆ బెచ్చగాడి ఫుడ్ తిన్నాం కాబట్టి నేను వెలికి వచ్చింది. లేకపోతే పొద్దున్న తిన్న ఫుడ్ రాత్రికి తిన్నట్టే 7ంటికి లేచేవాడు. అందుకే వీళ్ళు ఎందుకంటే కొంచెం ప్రార్థన చేసుకుంటుంది కాబట్టి రాణి వీళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేశారని నేను అనుకున్నాను. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన బంధంగా ఉన్నందున ఆ దినములు నీ మీదకి ఉరి వచ్చినట్లు అకస్మాత్తుగా రాకుండా ఉండే నిమిత్తం బాగా రాశారు. రాకుండా ఉండే నిమిత్తం నిన్ను నువ్వు కట్టుకోవాలి, నీ బిడ్డలను కట్టుకోవాలి, నీ భార్యను కట్టుకోవాలి. చాలా జాగ్రత్త పడవలసిన వాడు ఉన్నావని అక్కడ మనకి స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉంది. అసలు ఇంత చెబుతా ఉన్నప్పుడు కూడా మనం చేయలేదు అంటే చూసి మనం కష్టాలు పడుతున్నాం, తెలిసి కష్టాలు పడుతున్నాం. మరి మనం చాలా జాగ్రత్త పరచుకోవాలి. 17వ వచనం చూద్దాం. బాగు ఏంటంటే 5 నిమిషాల్లో ముగిస్తాం, 10 నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. అంతేనా బ్రదరు? అంతేనా? మీరు వేస్తానికి పోతే మళ్ళీ మేము పోతానే ఉంటాం. కాబట్టి నువ్వు పోయావు అని రాత్రి తన్న తర్వాత అనకూడదు. టైం అది మళ్ళీ తెల్లవారుజామున ఈ రేపు కూడా 5 o'clock లేకపోవాలి. దాని తర్వాత మనం కలుసుకోవాలి. రాజులు అంత అయిపోతూ ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాం. ఇప్పుడన్నా 2 రోజులన్నా జాగ్రత్త పడదు. తర్వాత దేవుని కృప మీకు ఉంటుంది. ఏం చేస్తాం కాబట్టి రేపు కూడా లేదు. మంచి సమయం, చాలా బాగుంది. ఈ రోజున ఉదయం లేచినట్టు సంతోషం వచ్చినట్టు చేయకండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎంత సంతోషం ఉంటుంది. అట్లా రోజు మీకు మీ కుటుంబాల్లో మీ బిడ్డలతో ఆనందాన్ని మీరు అనుభవించాలి. ఇవాళ కాదు 2 రోజులు అందరూ చూడటానికి వేషధారణ అయిపోయింది. జీవితాలు అనుభవించాలి. అది తదాస్తు. దేవుడు అట్లా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరు ట్రై చేయాలి. మీరు ఒకవేళ అప్పుడు మత్తు కొంత లేచి ముఖం కడుక్కోవాలి. బాగా చన్నీళ్ళు పోసుకోవాలి. వేడిళ్ళు పోసుకున్నప్పుడు మన నిద్రతా ఉంటాయి. చన్నీళ్ళు పోసుకొని కడుక్కొని శుభ్రంగా నేను బలపరచుకోవాలి. వాక్యం చదువుకో,
ప్రార్థన చేయి, నీ భార్యతో ప్రార్థన చేయొచ్చు, నీ బిడ్డని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయొచ్చు, ఏదో చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను ఎట్లా ప్రేరేపిస్తే నువ్వు అడిగి ఇప్పుడు అన్నీ మనం చూడండి. అప్పుడు ఆ లేచినప్పుడు ఏ విధంగా నీ మనసులో అట్లా ఫాలో అది ఆ విధంగా చేసినప్పుడు తప్పకుండా రక్షించబడతావు. దాని కొరకు నువ్వు బలిపెట్టు. 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుగుండం మీద కుమరింపగా సమాప్తమైనదని చెప్పుతున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. 18వ వచనం. అప్పుడు మెరుపులు, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపములు కలిగాను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. అనేక భూకంపాలు భూకంపాలే పోయింది. ఎన్ని పిల్లలు వేసి కట్టిన భూకంపాలు. కాబట్టి ఈ కడతానికి అది ట్రై చేయడం కానీ మీ హృదయం అనే ఆలయాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, హెచ్చించుకో. అది బాగుంటుంది. ఏ కన్స్ట్రక్షన్ జరిగినా కానీ మహాభూకంపం అంటున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు మెరుపులను, ధ్వనులను, పెద్ద భూకంపమును కలిగాను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. 19 ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములు ఆయను. అన్ని జనుల పట్టణములు కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రతయు మద్యము గల పాత్రను మహాబబులోనికి ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసింది. ప్రతి ద్వీపం పారిపోయాను, పర్వతములు కనబడకపోయాను. అక్కడ 21 వచ్చిన 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. అప్పుడు కూడా ఏమి అక్కడ రక్షణ పొందినట్టు, మారు మనసు పొందినట్టు అసలు కనపడతలేదు. 5 మణుగులు బరువు గల 54 కేజీలు బరువు అన్నమాట. ఆకాశం లక్షల కిలోమీటర్ల దూరం ఆకాశం నుంచి పడుతుంది. ఇక్కడి నుంచి పడితేనే చేస్తాం 50 కిలోలు తగిన. అక్కడి నుంచి పడతామంటే ఆ దినాల్లో ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట మాట్లాడుతున్నాం. ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆ దినాల్లో ఈ విధంగా జరుగుతుంట. 9వ అధ్యాయం. ఆ దినములలో మనుషులు మరణంలో వెతుకుదురు కానీ మనుషులు అబ్బా చావాలని బతికేదానికంటే ఈ కష్టాలు నేను పడి సావలేకపోతున్నాను, ఈ పద్దాక క్షణక్షణం చచ్చేదానికంటే ఒక్కసారి చస్తే పోయింది అనుకుంటారంట. ఆ దినములలో మనుషులు మరణమును బ్రతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు. సావగలని ఏం పడుతున్నారు? ఆశపడతారంట సాగు కోసం. ఇప్పుడు నువ్వు సాగు కోసం ఆశపడతా పొరపాటు ఇంకో బతకాలి. ముసలమ్మ కదిలితే 97 నేను రానుకున్నాను 4 రోజులు ఉంటే ఏం చేద్దామనేమా? ఏం పని లేదు ఆమె గురించి. ఇక్కడ అన్నీ అయిపోయినాయి, ఏం లేదు. సత్యపాలా అబ్బో నన్ను రావమంటావా? ఇక అక్కడి నుంచి లేచిద్దాం. ఆరంభం ఉంది, డిక్లేర్ తీసేసింది. ఆమెకే అంతుంటే గవర్నర్స్కి ఎంత ఉండాలి? ఆ రోజులు అంటే చూడండి, సాగువలనని ప్రజలు మరణములు వెతుకుతురు కానీ అది వారికి దొరకనే ఆశపడతారంట. సత్యబాగుంటారు నాయన, సత్యబాగుంటారు. అయ్యో క్షణం చూడండి ఆ వ్యాధులు, అది గడ్డలు, అయ్యో అది అసలు చూడండి వ్యాధులు అనేక రకాల వ్యాధులు, నీళ్లు లేవు, రక్తము, వాసన అన్నీ అసలు మిళితమైపోయింది. అబ్బో అసలు అంత భయంకరమైన పరిస్థితుల్లో అప్పుడు ప్రజలు అనుకుంటున్నారు శాశ్వత మిగిలినోడు వాళ్ళకు మనం కూడా కొంచెం పుణ్యాత్తులు అనుకుంటున్నారు. ఏది వైకుంఠ ఆకాశం చచ్చిపోయి పరలోకంలో వెళ్తాను ప్రజలు వెళ్తా అనుకుంటున్నారు. అప్పుడు మనం కూడా పోతే బాగుంటారు. ఆయన అంతా ఆడిపోయినట్టు బాణాన్ని తోడ్పడుతుంది. 54 కేజీలు వేటి గల వడగంటూ వాళ్ళ నెత్తి మీద పడేసి చూస్తున్నాడు. ఇంకా ఉంటాడు. అప్పుడు కూడా వారి క్రియలను చేసి వారి మనసు పొందిన వారు కాదు. దాంట్లో నువ్వు ఉంటే ఉండగలవా? చెప్పండి. ఉంటానని చేయలేదు, ఉంటానని అనుకున్నాడు చేయాలని చూద్దాం. నీకు అంత పవర్ ఉందా ఉండటానికి? అక్కడ ఏ మనుషుడు కూడా కావాలని ఆ సమయంలో ఉండటానికి ఇష్టపడడు. నువ్వు యేసు ప్రభుని అంగీకరించి కూడా ఆ సమయంలో ఉన్నావు అంటే బుద్ధిహీనతని దేవుని వాక్యం చెప్తావు. బుద్ధిహీనత ప్రియ 4 కట్టు అంటే 8 వీసులు, వీసుకి 1400 గ్రాములు, కేజీకి 1000 గ్రాములు, వీసుకి 1400 గ్రాములు. 1400 ఇంటూ 8 ఎంత బ్రదర్? ఎన్ని కేజీలు? 1400 గ్రాములు అండి ఒక వీసుకి. కట్టుకి 2 వీసులు
11 కేజీలు 200 గ్రాములు అంతేగా. 11 కేజీలు 200 గ్రాములు ఇంటూ ఎన్ని మణుగులు? 5 మణుగులు. 54. నేను 54 చెప్పాను, 2 తప్పు చెప్పాను కాదు, అక్కడ ఉన్నట్టు చెప్పాలి. మనం తప్పు చెబుతారు. మన 56 కేజీలు కదా అరణ్యంలో పడతాడు ఆకాశం మనుషులు. ఆ దెబ్బను బట్టి అక్కడ అంటున్నాడు 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడేను. ఆ వడగండ్లు దెబ్బ మిక్కిలి గొప్పదైన మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించింది. 9వ అధ్యాయంలో ఆ రోజున వచ్చి ఆ జంతువులు జంతువుల గురించి రేపు చూద్దాం. దేవుని చిత్రం అయితే మనకి టైం అయిపోయింది కదా, రేపు చూద్దాం దాని సంగతి. ఎందుకంటే అవి గుర్రంలా కనపడతాయి అంటే, కానీ గుర్రం కాదు, మనిషి తలకాయలా ఉంటుందంట, కానీ మనిషి కాదు. రాజుగారి కిరీటం ఎలా ఉంటుందండి, కిరీటం కాదు అది, అట్లా ఉంటాయంట. కానీ ఆ కొడితే అసలు అథారిటీ ఇచ్చాడు. చాలా చాలా భయంకరమైన స్థితి. బెదిరించగా ఇది నగర సత్యం జరుగుతూ ఉంది. ఏదో అనుకుంటున్నావు, పాఠ్య పుస్తకం కాదు, దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చబోయేది, జరగబోయే గ్రంథం. పిల్లరా, మేము దయవించి ఆ మాట మీద నీ మనసు పెట్టి జాగ్రత్తగా మరి హృదయంలో భద్రపరచుకుని వాటి కోసం ఏమి చేయాలని ఒక నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధిలో మరి మోకరించి ప్రార్థన చేయాలని ప్రభునామములో కోరుతా ఉన్నాను. ఆ దినాలకి మరి రాకుండా ప్రభు మధ్యాకాశాన్ని చిన్నమందా మీరు భయపడింది, రాజ్యం ఇష్టం, మీ తండ్రికి ఇష్టమైన అని ఆ గుంపులు మీరు కూడా ఉండాలని ప్రభునామములో ప్రార్థన చేస్తూ ఈ రాత్రి సమయాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రార్థన దేవుడి మాట